అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ ఆలిన్ అఖిల్. ప్రయాణం చేయాలని అందరికీ ఇష్టం ఉంటుంది, కానీ కొందరికి సమయం ఉండదు, కొందరి దగ్గర డబ్బులు ఉండవు. కొందరు అనుకున్న వాళ్ళతో ప్రయాణం చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్న వారితో ప్రయాణం చేయండి. నా ఈ ప్రయాణంలో నాతో పాటు మీకు చూపిద్దామనే నా ప్రయత్నం. ఇప్పుడు మనం చూడబోయేది ప్రదేశం ఆర్కే బీచ్. అవుట్ ఆఫ్ ఫోకస్ లో వీడియో తీస్తా ఇప్పటిదాకా మొత్తం. ఇప్పుడైతే మేమైతే వైజాగ్ బీచ్ అయితే వచ్చినాం గాయస్. సో ఇప్పటిదాకైతే మా వాడైతే ఫోటోషూట్ అయితే వేసుకుండు. ఆ ఫోటోషూట్ కి ఒక్క ఫోటోకి 20 రూపీస్, మొత్తం 75 తీసిండు. రప్ప కొడుతూనే ఉండు, కెనాన్లో తీసిండు. సో మేమైతే 23 ఫొటోస్ అయితే తీసుకున్నాం. మీకైతే పోస్ట్ చేస్తాను, చూడండి. వర్త్ అనిపిస్తే కనుక మీరు వచ్చి దిగండి. బెస్ట్ అంటే మీరే కొనుక్కుంటే బెస్ట్. కెమెరా రెంట్కి తీసుకున్నా కానీ పర్లేదు, మీరు ఎన్నంటే అన్ని దిగొచ్చు. సో ఇక్కడ వచ్చి ఇట్లా ఒక మెమరీ కావాలంటే దిగొచ్చు మీరు కూడా. చూడండి, ఆర్కే బీచ్లో వచ్చినాం మేము. అనమాట వచ్చేస్తాం ఖాళీ అంటే లాస్ట్ ఇక అట్లా వెళ్ళి అట్లా ఒక రౌండ్ కొట్టేసేస్తాం. ఆర్కే బీచ్కి వస్తాం కదా. సో చూడండి, ఆర్కే బీచ్ పెట్టి ఫోటోలు దిగిన అయినా కానీ ఇంకా ఫోటోల సో పోలేదు. కొట్టుకోవతావు నువ్వు వల్లనే, ఇష్టం బ్రో, కొట్టుకోవతావు. అట్లా పోయి ఒక రౌండ్ కొట్టేసేస్తాం. సో బీచ్ ఇక్కడ అంటే ఎంజాయ్ చేయడానికి లోపలికి దిగలేదు. వాటర్లోకి దిగితే మేమైతే తడిచిపోతే మళ్ళీ మాకు ఇక మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కొనికలేదు. సో అంటే ఇక అంతే, ఇక డిసప్పాయింట్ కావద్దు. సో అంతే, ఎప్పుడైనా మీరు బడ్జెట్ ప్లానింగ్ చేసుకొని వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా బడ్జెట్ ఇస్ మెయిన్. సీన్ లేదు, ఇంతే ఇక. సో ఇప్పుడైతే మేము మళ్ళీ ఇప్పుడు లోపలికి దిగలేదు. మన ఫొటోస్ వచ్చినాయి మంచిగా చూసినా. అప్డేట్ అయినాం గాయస్. మేమైతే కానీ మేము ఫోటోలు అట్లా అట్లుంటుంది మనం. చూడండి, వాడు అయితే వీడియో కాల్లో మా దోసాడు కూడా వీడియో కాల్ చేసాడు. ఇట్లా పోతే పార్క్ అయితే వచ్చినాం. ఇక్కడ లొకేషన్ బాగుంది, ఫొటోస్ బాగా వస్తాయని ఇక్కడికి అయితే వచ్చేసాం అనమాట. సో మనోడు అయితే ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉండు. గాయస్ మేమైతే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొంచెం వ్యూ బాగుందని ఇటు సైడ్ అయితే వచ్చినాం. ఇంకా బిల్డింగ్ చూడండి ఇంత పెద్ద ఉన్నాం, హోటల్స్ అవన్నీ. సో ఇప్పుడైతే మేము ఎండలో పోయి మళ్ళీ నెక్స్ట్ బస్ ఎక్కి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతాము. సో మేమైతే లోపలికి దిగాలని ప్లాన్ ఏం లేదు, జస్ట్ మేమైతే ఇట్లా చూడడానికి వచ్చాము. పెట్టేసినాము, వచ్చేస్తాం. అంతా ఖర్చు అయితే అయిపోయింది. సో గాయస్ మేమైతే ఇప్పుడు శ్రీకృష్ణుని బొమ్మ ఉందని ఇక్కడికైతే వచ్చినాం అనమాట. ఆడికించి బస్ స్టాప్ ఎంకల్ ఉంది. యాక్చువల్ ఇక్కడికి ఇందుకే వచ్చినాం అనమాట, ఈ వ్యూ పాయింట్ చూడడానికి. కాళ్ళు కాలుతున్నాయి. మనోని చెప్పులు అయితే అలా వాటర్ లో పోయినాయి అనమాట. మాకైతే కాళ్ళు అయితే కాలుతున్నాయి. సో ఇప్పుడైతే చూస్తున్నాం ఫుల్ పాయింట్. గోకుల పార్క్ నుంచి మనం బస్ స్టాప్ పోవాలి. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందో ఏమో ఇక పోతున్నాం. అట్లా ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు ఖర్చు పెట్టుకుంటా. మళ్ళీ ఏమవుతుందో అంత అన్ప్లాన్ ఉంది ఇప్పుడైతే సిచ్యువేషన్. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.